చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన రేపు జూన్ 12 అవుతుంది. పథకాలు ఇస్తామని చెప్పి నామకే వాసి చెప్తున్నారు తప్ప జనంలో నమ్మకాలు లేవు. ఆల్రెడీ వ్యతిరేకత మొదలైపోయింది. ఈయన వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి. ఆరోగ్యశ్రీ కాడి నుంచి చూసుకుంటే అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయాయి. చూసుకున్నట్లయితే సూపర్ 6 అలా కూడా ఆల్రెడీ ఈ 9 పథకాలని కూడా ఆపేసి సూపర్ 6 అని పేరు పెట్టారు తప్ప అక్కడ జరిగింది ఏమీ లేదనేది ప్రజల వాదన. ఎలా ఉంది? సూపర్ 6 లేదు, 7 లేదండి. ఆడు ఏమీ చేయలేడు వాడు. ఎందుకంటే ఇక నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో జగన్ గారు గెలుస్తారు. మా ప్రభుత్వం వస్తుంది. ఇక ఆడు గెలవడు. ఆడు వయసు అయిపోయింది. ఆడు కూర్చోలేకపోతున్నాడు, ఉంచలేకపోతున్నాడు. 100 చెప్తాడండి. వాడు చెప్పినవన్నీ నిజం కాదు. మళ్ళీ ఏది వచ్చేది కూడా జగన్ గారే వస్తారు. ప్రజల్లో విసుకొచ్చేసింది. ప్రజల్లో నమ్మకం పోయింది వీళ్ళంటే. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కొడతాం. వైసీపీ అంటే కొడతారా? ఎరా చంద్రబాబు వైసీపీ అంటే కొడతా ఉంటారా? కొట్టిస్తా ప్రజలతో సిగ్గులేదా? నువ్వు బందోబస్తు లేకుండా నీతిమంతుడు అయితే మంచిగా బయటికి రా. నీ వ్యవహారం మేము చూస్తాం. ఇవన్నీ కాదండి. అన్నీ చేసేది చేయాలని మాకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ గారు అన్నీ చేస్తారు. మాకు ప్రజలకి నమ్మకం కుదిరింది. మొన్నటిదాకా ఈడేదో పగలు తెస్తాడు అనుకున్నారు. ఈడు ఏ పథకాలు కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు రాబోయే రాజ్యం ఎవరిదంటే జగన్ గారిది. గతంలో చూసుకుంటే ఇంటింటికి రేషన్ డెలివరీ, లెగలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి, దివ్యాంగులు, వికలాంగులకి ఈ సేవలన్నీ అందాయి. ఇప్పుడు చూసుకుంటే రేషన్ డెలివరీ వ్యాన్లకి మేము మెయింటెనెన్స్ ఇవ్వలేకపోతున్నాము అన్నారు. మొన్నటిదాకా ఖజానాలో డబ్బులు లేవు. 12వ తారీఖు 3 పథకాలు అంటున్నారు. నమ్మొచ్చా? 3 పథకాలు కాదురా. నువ్వు ఒక్కడ కూడా లేవు. నువ్వు నీ బతుకంతే. అంటే వ్యాన్లు తీయమని ఎవరు చెప్పానండి? ఇప్పుడు ప్రజలంతా పనులకి వెళ్తున్నారండి. వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. ఈ వ్యానులు ఉంటే మా గుమ్మాల ముందు వ్యాన్లు ఉంటున్నాయి. మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఇప్పుడు డిపోకి వెళ్ళి అటు తెచ్చుకోవాలి. డిపోకి వెళ్ళి తెచ్చుకొని వాళ్ళు కార్డులు తెస్తానంటాడు. ఈడేవడండి కార్డులు తిట్టకి? నీ సొమ్మెత్రావా? నీ ఇంట్లో తెచ్చావు నువ్వు. ఆ రకంగా చేయటం మంచిది కాదు. ప్రజలకు బాగా కోపం వచ్చేసింది. డిపోలు కూడా ఎవరు వెళ్తారా? ఈడంటే కోపం వచ్చేసింది ఆడవాళ్ళకి. పనులకి వెళ్ళి అక్కడ రోడ్ల మీద ఎట్లా నుంచి ఉంటారండి డిపోలో. అందుకని నా ఆడపడుచులు బాధపడుతున్నారని జగన్ గారు వ్యాన్లు ఇచ్చారు. ఆ వ్యానులు తీసేటాక నువ్వెవడవు అసలు? ఎంతకాలం ఉంటావు నువ్వు? నేను శాస్త్రంగా నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉంటాకి. ఇవాళుంటే రేపు ఉంటే పీక్ ఎవడు నువ్వు? మహిళలకి పెద్దపీట వేశాము, మహిళా పక్ష పార్టీ మాది అని చెప్పిన చంద్రబాబు ఈ అఘాయిత్యాల గురించి ఏమంటారు? చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పక్క చూసుకుంటే గుంటూరు జిల్లాలో ఎవరైతే రజనీ గారు ఉన్నారో ఆవిడ పైన కూడా ఆ రోజు దాష్టికం చూశారు. పోలీసులు దాష్టికం ఎలా ఉంది? ఏమండి, రజనీ గారేనే కాదండి, వీళ్ళు చేసేవన్నీ ప్రజలకు నచ్చట్లా, ఆడవాళ్ళకు కూడా నచ్చట్లా. ఆడవాళ్ళకి అసలు ఈ అబ్బాయి ఏమీ చేయలేదు. వింటున్నారా? మీకు తెలుసు. ఎక్కడ పడితే అక్కడ ప్రజలు ఏడుతున్నారు, ఆడవాళ్ళు బాధపడుతున్నారు. పిల్లలకు ఫీజులు వేయలేదు, ఏమీ వేయలేదు. మొన్నటిదాకా ఆరోగ్యశ్రీ తీస్తాను అన్నాడు. ఆరోగ్యశ్రీ తీయటాక నువ్వు వేడురా? ఇప్పుడు నేను ఉంటాను, నా దగ్గర రూపాయలు లేదు, నేను రోడ్డు మీద నడతా ఎవడో గుద్దుతాడు, నేను ఆరోగ్యశ్రీ మీద చేయించుకోవాలి. మీకులాగా మేము కబ్జాలు చేసి కోట్లు మేము సంపాదించాలి. ఆరోగ్యశ్రీ తీయటానికి వీలేదని మొన్న కూడా మేము మాట్లాడామండి. అది కూడా తీయొద్దని అని అడుగుతున్నాం మేము. ఇవన్నీ వంపక్కండి. వీడి ఇవన్నీ పోగేసుకొని డబ్బు లేనప్పుడు నువ్వు ఎందుకు ఎక్కారు? నువ్వు ఎందుకు అయ్యండి? డబ్బులు లేనప్పుడు నేను చేయలేని చెప్పు. నేను చేయలేను, మీరు ఇష్టమైతే ఇండి లేదన్న. గతంలో కనుక పూర్వం చూసుకున్నట్లయితే చరిత్రలో రాజులు నియంతలు శిక్షలు రోడ్ల మీద అమలు చేసినట్టు అసలు వాళ్ళు చేశారో లేదో తప్పు తెలియకముందే ఈ యొక్క పోలీస్ వ్యవస్థ అనేది తెనాలి చూసుకున్నట్లయితే ఆ ఘటన ఎలా ఉంది? ఐతానగర్లో 3 బాధితులు కుర్రవాళ్ళు, ఒకళ్ళేమో జూనియర్ అడ్వకేట్, ఒకళ్ళేమో చదువుకుంటున్నారు. వాళ్ళు ఏదో ఒక సంఘటనలో జరిగిన విషయాన్ని ఇంత హైలైట్ చేసి రోడ్డు మీద శిక్ష విధించడం ఎంతవరకు సమంజసం? నిన్న పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి వెనమాల అందాదండాగా ఉంటానంటున్నారు. ఎలా ఉంది? ఏమండి, ఇది రాక్షస రాజ్యం కానీ రామరాజ్యం కాదు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రామరాజ్యం అది. ఇది రాక్షస రాజ్యం. దీనికి వత్తాసు పలికేది పోలీసులే మాకు రక్షణ అనుకున్నాం. ల్యాండ్ ఆర్డర్కి, శాంతి భద్రతకి. ఈ పోలీసులే వాళ్ళు చెప్పగానే మమ్మల్ని తీసుకెళ్ళి లోపల. ఇప్పుడు వాళ్ళ వంశీ గారిని వేశారు. ఏ రకంగా ఉన్నాడు ఆయన? వెళ్ళినప్పుడు ఏ రకంగా చేసి బయటికి తీసుకొచ్చారు మీరు? కొడాలి నాని అంటారు, నందిగం సురేష్ గారు అంటారు. వాళ్ళందరినీ వేయటానికి మీరు ఎవరు ఏంటి? అసలు వాళ్ళు ఏం తప్పు చేశారనే తప్పు చూపించాలిగా. సిబిఐ వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికే వంత పలుకుతున్నారు. సిబిఐ నీకు తెలీదా? ఎవరేం చేసేది మీకు తెలీదా? చెప్పగానే వెళ్ళేసి వాళ్ళని తీసుకొచ్చి లోపలేసేస్తారా? ఏం చేశారని అసలు అట్లాంటి వాళ్ళందరినండి ఎవరు మాట్లాడతారు? రజనీని కూడా అట్టగా మాట్లాడారు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్న పవన్ కళ్యాణ్ గారు మేము తీసుకొచ్చేసామంటారు. నిజంగా అసలు ఈ మాటలన్నీ నమ్మేటట్టుందా ప్రభుత్వాల్లో? పవన్ కళ్యాణ్ గారు ఒక ఎదవ. ఆ ఎదవ ఏదో 4 సీట్లు వచ్చినాయని ఈడికెవడు తోడలేక చంద్రబాబు గారు తెచ్చుకున్నాడు. అంతవరకే కానీ వాళ్ళని నువ్వు ఎక్కావు, సంవత్సరం అయింది. వాళ్ళని బయటికి తీసుకురావాలి కదా. నువ్వు పవన్ కళ్యాణ్ తీసుకురావాలి కదండి. మరి ఆడు ఎందుకు తీసుకురాలేదు? తీసుకురావాలి. నీతి గలవాడు అయితే నువ్వు తీసుకురా బయటికి. మగోడ్లాగా మాట్లాడు. నువ్వు జగన్ గారు చేయలేదు, నేను చేశానని నిరూపించుకో. ప్రజలు 3 రోజులు కడప సభ పెట్టారు. ప్రజల ధనవంతా కూడా నిరుపయోగంగా మారింది. దేనికి ఆ సభలు? ఎందుకు అసలు దాని గురించి ఏముంది? సంవత్సరంలో చేసింది ఏమీ లేకుండా సభలు ఎందుకు పెట్టారు? సంవత్సరం ఏమీ చేయకుండా సభలు ఎందుకు పెట్టారంటే ఒళ్ళు బలిసి
ప్రజలు చూడరు. మేము వేడుతున్నాం ఇక్కడ అనేది లేదు. వాళ్ళ మెచ్చుకోవటానికి, వాళ్ళ వాగుడికి, వాళ్ళ వ్యవహారాలకి తప్ప ఉపయోగం లేని మీటింగ్లు అవన్నీ అవి ఎవరు మేము లెక్క చేయట్లా. ప్రజలే బుద్ధి చెప్పే రోజు వస్తుంది. వెన్నుపోటు దినోత్సవానికి కరెక్ట్గా అర్హులు ఎవరంటే ఎవరని చెప్తారు? వెన్నుపోటుకి సంబంధించి కరెక్ట్గా అర్హులు ఎవరంటే ఎవరు? ఎన్నుపోటుకి ఎవరంటే చంద్రబాబును పవన్ గాడే. వాళ్ళిద్దరే ఎన్నుపోటు పొడిచేది. మామకి ఎన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆయన, మామనే చంపిన చంద్రబాబు ఆయన. ఏంటి మరి ఈడు పవన్ గారు మాత్రం మామూలుడా? ఈడు ఎన్నుపోటు కాడే. ఇద్దరు అందుకే చేరారు. జోగి జగన్ హయాంలో 2.5 పైసలకి మనం విద్యుత్ కొనుగోలు చేస్తే యూనిట్ 4.70 పైసలు 80 పైసలు దాకా పెట్టి ఈ రోజు ఏమో కరెంట్ ఛార్జీలు మేము పెంచలేదు అంటున్నారు. ఎంతవరకు పెంచబడటం ఏంటంటే మా కాలగొడ్డనా లేబర్ మా ఎంత శ్రమో మాకెంత 80 రూపాయలు మినిమం మేము ఎప్పుడు కట్టించుకునేది. మేము కట్టేది ఇప్పుడు 500 వేస్తున్నారు. మరి అది ఎవరు తింటున్నారా? మరి మీరు కాబట్టి ఎవరు తీసుకుంటున్నారు? అయ్యి మిగతా డబ్బులు వేయి 420 రూపాయలు ఏమైనాయి? మరి మీరేగా తీసుకుంది. అట్లయితే ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? సంవత్సర పరిపాలన ఏదో అట్టహాసంగా జరిగినట్టుగా చెబుతున్నారు కానీ ఎక్కడా కూడా ఏమీ జరగలేదు. ఎలా ఈ సంవత్సర కాలంగా అండి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడవని వర్గం అంటూ లేదు. విద్యార్థులకు వెన్నుపోటు పొడిచాడు. అమ్మఒడి ఇస్తానని చెప్పేసి విద్యార్థులకు వెన్నుపోటు పొడిచాడు. మహిళలకి ఫ్రీ బస్ ఇస్తానని మహిళలకు వెన్నుపోటు పొడిచాడు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 1800 ఇస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచాడు. ఉచిత సిలిండర్లు ఇస్తానని వెన్నుపోటు పొడిచాడు. యువశక్తి నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఉపాధి కల్పిస్తానని చెప్పి వాళ్ళకి వెన్నుపోటు పొడిచాడు. వాలంటీర్లకి 10,000 జీతం ఇస్తానని చెప్పి వాళ్ళని వెన్నుపోటు పొడిచాడు. రేషన్ వ్యాన్లు తీసేసి వాళ్ళకి వెన్నుపోటు పొడిచాడు. ఏ వర్గాన్ని మీరు వెన్నుపోటు పొడిచకుండా వదిలారు? రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి మీరు వెన్నుపోటు పొడిచారు. మీరు వెన్నుపోటు పొడవని వర్గం ఏదన్నా ఉందంటే మీ కార్యకర్తలే. ఎందుకంటే వాళ్ళకి వైన్స్ కట్టబెట్టారు, రేషన్ డిపోలు కట్టబెట్టారు, అన్నీ రాష్ట్రంలో ఉన్న అది దోసుకోండి, పసుపు బిళ్ళలు వేసుకొని తిరగండి మీరు అని చెప్పేసి వాళ్ళకి దోసి పెట్టడం కోసం మీరు మిగతా ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచారు. చూసుకుంటే 3 రోజులు మహానాడు సభ ప్రజల ధనాన్ని ఇలాగ నిరుపయోగంగా మార్చి జగన్ పైన అవాకులు చవాకులు పేల్చారు తప్ప వీళ్ళు చేసిన సంక్షేమం ఎక్కడా కూడా ప్రస్తావన కూడా రాలేదు. ఏదన్నా చేస్తే కదండి వాళ్ళు చెప్పుకోవడానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఇది వదిలేమని చెప్పేసి ప్రతి సచివాలయంలో ఒక ప్లకార్డు పెట్టి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ధైర్యంగా చేశాడు. ఆ రోజు చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేసి చూపించారు కాబట్టి ఆయన చెప్పాను. మీరు ఏం చేశారని మీరు చెప్పుకుంటారు? మీరు కనీసం ఒక్క పథకం ఇప్పుడు సంవత్సరం నేను ఇంకా ఈయన పవన్ కళ్యాణ్ గారిని అడగదలుచుకున్నానండి. తిరుపతి లడ్డు విషయంలో మోకాళ్ళ మీద పరిగెత్తావు నువ్వు. ఎందుకు? ఏదో చంద్రబాబు నాయుడు గారికి అడ్డపేరు వస్తుందని చెప్పేసి. అదే ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని పథకాలు మనం ఇచ్చామండి, మీరు ఇచ్చిన పథకాలకి నేను హామీ ఉన్నాను, ఎందుకు మీరు అమలు చేయట్లేదని చెప్పి ఆయన అడగలేకపోతున్నారు. ఎందుకు మీరు ఒక్క పథకమైనా మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? నియోజకవర్గమైన పిఠాపురంలో దళితులు వేలు వేస్తేనే ఆయన పరామర్శకు రాలేదు. ఇంకా పట్టించుకుంటారు. అసలు ఆ విషయం చెప్పాలంటే అండి, అది కారం చేడు ఒకప్పుడు జరిగిన సంఘటన పెద్దోళ్ళకి గుర్తే ఉంటుందండి. దళితులను ఓసకోత కోసారు ఆ రోజు. అదే సందర్భం ఇవాళ పిఠాపురంలో జరుగుతుంటే ఈయన ఎక్కడున్నారండి? ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కనీసం ఒక ఇన్స్టాగ్రామ్ ట్వీట్ కానీ లేదా ట్విట్టర్లో ట్వీట్ కానీ ఇచ్చి ఆపండి, లేదా పక్కన ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడండి అని చెప్పట్లేదు. ఎందుకంటే ఈయనకి అంత అవసరం లేదండి. ఈయనకి ఏం అవసరం? ఈయన సినిమా షూటింగ్లు ఈయన తీసుకుంటాడు, రాజకీయాల్లో రావాల్సిన ప్యాకేజీలు ఎలాగో ఆయనకు వచ్చేసినాయి. వెళ్ళి పక్క రాష్ట్రాల్లో వెళ్ళి ఏనుగులు తీసుకొస్తాం వాటిల్లో చేస్తున్నారు. కానీ ఎక్కడున్న ప్రజలకి మీరు అమ్మఒడి ఇవ్వలేదు, లేకపోతే ఉచిత బస్సు అన్నారు ఇవ్వలేదు, ప్రతి మహిళలకు 1500 ఇస్తామన్నారు ఇవ్వలేదు, విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్లు పడతలేదు, హాస్టల్ వసతులు పడతలేదు. ఇవన్నీ ఎందుకు ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరు ఆయన వస్తాదుగా ఆయన ప్రచారం చేసి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. మీరు ఎందుకు అడగట్లేదండి నేను అడుగుతున్నాను. ఎక్కడికి వచ్చిన ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు, తరలించుకోండి. జగన్ గారు వస్తే సీఎం అని చెప్పి ఎక్కడ చూసినా అదే నినాదాలు. ఎలా అనిపిస్తున్నాయి? ఈ యొక్క పోలీస్ వ్యవస్థ కూడా అక్కడ అలాగా తొత్తులుగా పనిచేయడం, ఆ 3 కుర్రోళ్ళని కొట్టడం ఎంతవరకు అన్యాయం అంటారు? ఏదో రాచరిక పాలనలో కనుక రాజులు శిక్షలు ఇచ్చినట్టు ప్రజల మధ్యలో విధిస్తున్నారు. అది పూర్తిగా ముమ్మాటికి తప్పండి. ఏదన్నా నిజంగా వాళ్ళు తప్పు చేస్తుంటే కోర్టుకి హాజరుపరచాలండి. కోర్టులోనే దేనికంటే మీరే న్యాయస్థానాలుగా మీరే చేస్తే. ఇదే విషయంలో ఒక బీసీ మాజీ మంత్రి మహిళ గారు కారు లాక్కొని, మీరు విడుదల రజనీ గారు కారు లాక్కొని, ఒక సీఏ గారు ఆయన కారు వేసుకుని ఆయన వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఏదైనా ఉంటే ఏం చేయాలండి? లీగల్గా కారు సీజ్ చేయండి, లేదా వాళ్ళని అరెస్ట్ చేయండి. అంతవరకు కానీ ఆవిడ కారులో ఆవిడని దింపి ఈయనెక్కి వెళ్ళాడు. ఇక్కడ చూస్తేనేమో వాళ్ళు ఏ కేసుల్లో ఉన్నారు తర్వాత విషయం. రోడ్డు మీదకి తీసుకొచ్చి అలా కొడతాం ఎంతవరకు న్యాయం అండి? ఏదైనా ఉంటే కోర్టులో వేయండి ఫైలు. వాళ్ళకి కోర్టు ఏ న్యాయం చేస్తే అది న్యాయం జరుగుద్ది. దాన్ని మేమే వ్యతిరేకించాం కదా. కోర్టులో ఏ తీర్పు వస్తుంది? మీరు రోడ్డు మీద తీసుకొచ్చి చట్టాన్ని మీ చేతిలోకి తీసేసుకొని, అంటే వాళ్ళకి ఏదో తెలుగుదేశం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి.
ఈ వీడియో వాళ్ళకి పంపితే వాళ్ళు ఇలా శబాష్ అనాలి అనే విధంగా మీరు ప్రవర్తించడం 100కి 100 పాళ్ళు తప్పండి. మీరు రేపు పొద్దున ఇవన్నీ మేము జగన్ గారు చెప్పారు ఏ బుక్లో రాసుకుంటారు ఆ బుక్లో రాసుకోండి అని, తప్పక మీరు దీని ప్రతిఫలం అనుభవిస్తారు. చూసుకున్నట్లయితే 2.0 కార్యకర్తలే పెద్దపేట అంటున్నారు సార్ కూడా. చూసుకున్నట్లయితే ఈసారి ఏదైతే తన దాకా రాని సమస్యలు కూడా ఇప్పుడు డైరెక్ట్గా ఆయనే ప్రజల్లోకి వచ్చి తెలుసుకుంటున్నారు. ఎలా ఉండబోతుందో 2029 తర్వాత మళ్ళీ తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ యొక్క నిరంకుశత పాలన నుంచి బయటపడినట్టేనా? తప్పకుండా అండి. జగన్ గారు ఎప్పుడు జనాల్లోనే ఉంటారు. ఎందుకంటే జనంలో పుట్టిన లీడర్ జగన్ గారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుండి ఆయన సీఎం అయ్యే వరకు ఆయన ప్రజల్లోనే ఉన్నారు. సీఎం అయిన తర్వాత ప్రజలకు మేలు చేయడం కోసం కొంత కార్యకర్తల్ని పక్కన పెట్టడం అనేది జరిగింది. కానీ ఆయన పెట్టడంలో వేరే ఉద్దేశం లేదండి. ప్రతి నిమిషం ప్రజలకు మేలు చేయాలి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలి అనుకున్నారు. కానీ ఏళ్ళకలాగా కార్యకర్తలకు దోసిపెట్టాలి, భూములన్నీ కార్యకర్తలు దోసిపెట్టాలని జగన్ గారు ఆ రోజు ఆలోచించుంటే ఈరోజు వేరేలాగుండేది. జగన్ గారు అలా ఆలోచించకుండా నిష్పక్షపాతంగా ఆయన చెప్పారు, కులం చూడడం, పార్టీ చూడడం, మతం చూడడం అని చెప్పేసి ఆ విధంగా ప్రతి వర్గానికి మేలు చేయడంలో ఆయన నిమగ్నం అయి ఉన్నాడు. కాబట్టి ఇది ఇప్పుడు అధికారం లేదు కాబట్టి కొంత కార్యకర్తలకి ఎక్కువ టైం కేటాయిస్తాం జరుగుతుంది. ఇవన్నీ కార్యకర్తలు ఎవడైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవడి మీద అయితే కేసులు పడుతున్నాయో ఇవన్నీ మాకన్నీ గుర్తేనండి, మా నాయకులు గుర్తేనండి. ఈ టైం వచ్చినప్పుడు జగన్ గారు ఆ రోజు చెప్పారు కదా కన్నూరులో, మీ టైం ఉంది, కొట్టారు, మా టైం వస్తుంది మేము కొడతాము, దానికి రెడీగా ఉండండి.